కలవరమెందుకు కలత చెందకు కలవరమెందుకు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినమున దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఎదురయ్యే కొన్ని అనానుకూల పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆత్మీయంగా కొన్ని సందర్భాలలో బలహీనపరచబడి మంచిగా ఉన్న జీవితాలు ఒక్కసారిగా పడగొట్టబడినట్లుగా, పాడైపోయినట్లుగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. పడగొట్టబడిన నువ్వు, చెడగొట్టబడిన నీవు మరలా తిరిగి కట్టబడుతున్నావు. పూర్వపు రీతిగా, పూర్వము ఏ రీతిగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావో ఆ రీతిగా ప్రభు మరలా నిన్ను తిరిగి కట్టగలడు. నీ జీవితంలో ఏ ఏరియాలో నువ్వు పాడైపోయినట్లుగా ఉన్నావు? ఆత్మీయంగా పాడైపోయావా? ఆరోగ్యపరంగా పాడైపోయావా? లేదా ఆర్థికంగా పాడైపోయావా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎక్కడ నువ్వు పడగొట్టబడి ఉన్నాడో అక్కడ ప్రభు మరలా తిరిగి పూర్వపు రీతిగా, ఒకప్పుడు ఎంత ఆనందంతో, సంతోషంతో, బలంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎక్కడ నువ్వు క్షేమం కలిగి ఉన్నావో మరలా ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వేదైతే పడగొట్టబడినట్టుగా నీ జీవితంలో ఉన్నదో తిరిగి మరలా ఆయన కట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యోబు అంత బాగున్నాడు, కానీ ఒకానొక సమయమున అన్నిటినీ కోల్పోయాడు. కానీ ప్రభు యోబు జీవితంలో పాడైపోయిన యోబు జీవితాన్ని, పడగొట్టబడిన యోబు జీవితాన్ని తిరిగి నిలబెట్టి యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం పడగొట్టబడినట్లుగా ఉన్నదా? నీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు దేవుడు. ఒకవేళ నీ వ్యాపారం పడగొట్టబడినట్లుగా ఉన్నదా? నీ వ్యాపారాన్ని తిరిగి కట్టబోతున్నాడు దేవుడు. పూర్వపు రీతిగా, సంతోషంతో, ఆనందంతో ఏ రీతిగా నువ్వు నీ కుటుంబాన్ని నడిపిస్తూ కొనసాగిస్తూ వచ్చావో, నీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చావో, మరలా తిరిగి అటువంటి రోజులను రాబో దినములలో నీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు మరలా నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆర్థిక జీవితాన్ని, నీ ఆరోగ్య జీవితాన్ని తిరిగి పునరుద్ధరించి కట్టే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు కృప నీకు తోడైండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, గనుడైన దేవ, ఏ బిడ్డలైతే ప్రభా ఒకప్పుడు సంతోషంతో, ఆనందంతో, క్షేమం కలిగిన రోజులు కలిగి ప్రభా ఈ రోజున ప్రభా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, కొన్ని అనానుకూలమైన పరిస్థితులను బట్టి, ప్రతికూలమైన వాతావరణాన్ని బట్టి అయ్యా ఏ విషయాలలో ప్రభా నీ బిడ్డలు పడిపోయినట్లుగా ఉన్నారో తిరిగి ప్రభా నీ బిడ్డలు కట్టబడును గాక. వారు కోల్పోయిన తిరిగి అనుగ్రహింపబడును గాక. వారు నిలబెట్టండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.